మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వేముల వీరేశం నకరేకల్ ఎమ్మెల్యే. విశాఖలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. భోగి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున విశాఖ నగరవాసులంతా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ వద్దకు చేరుకుని భోగి పండుగలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాల వేదిక వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. భోగి మంట దేదీప్యమానంగా ఓ పక్క వెలుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఉత్తరాంధ్ర కళలు ఉట్టిపడే విధంగా ఇక్కడ ప్రాంగణాన్ని అందరినీ కూడా సిద్ధం చేశారు. అలాగే సినిమా యాక్టర్ సాయి కుమార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ భోగి పండుగను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇక్కడికి వచ్చే వారందరి కోసం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు టీం జీవీఎల్ సంబంధించినటువంటి నిర్వాహకులంతా కూడా. మొత్తం పెద్ద ఎత్తున చూసుకున్నట్లయితే కనుక సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఒకసారి మనం సినిమా యాక్టర్ సాయి కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా ఉంది విశాఖలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి మీరు వచ్చారు? నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ వాతావరణం అది చూస్తుంటే అంటే నేను విజయనగరంలో చేసుకున్నాను, శ్రీకాకుళంలో చేసుకున్నాను, కానీ వైజాగ్లో ఫస్ట్ టైము ఈ సంబరాలు. సో నిజంగా జీవీఎల్ గారికే, ఎందుకంటే ఆ టీంకి ముఖ్యంగా జీవీఎల్ గారు ఈరోజు అదే అంటున్నాను మేడంతో కూడా, మీరు ఇంత వైభవంగా వైజాగ్లో ఈరోజు ఈ భోగి వేడుకలు కానీ సంక్రాంతి వేడుకలు కానీ ఈ సంక్రాంతి సంబరాలు కానీ నిజంగా వాళ్ళ ఆలోచనకి, ఎందుకంటే హ్యాపీగా ఆయన ఇంట్లో చేసుకోవచ్చు, ఢిల్లీలో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఆయన ఇంకా ఆయనే పూనుకున్నప్పుడు మాలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలన్న సంకల్పంతో నేను కూడా ఫస్ట్ టైం అటు వైఫ్కి పిల్లలకి లేదమ్మా మన ఊరు కదా వైజాగ్ అని చెప్పి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంత వైభవపేతంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది మన మొదటి పండగ. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతాన్ని నమ్మినవాడిని. అలాగే మేము అందరం సర్వేజన సుఖినో భవంతు అన్న ఒక సిద్ధాంతాన్ని మనం అందరం నమ్మిన వాళ్ళం. సో అందరూ బాగుండాలన్న ఈ సంకల్పంతో ఈరోజు పాతని అదే అనుకున్నా. ఇప్పుడు భోగి మంటల దగ్గర అందరికీ ఒక కొత్త జీవితాలని ప్రసాదించు తండ్రి అని. ఎందుకంటే ప్రతిరోజు నిన్న అయిపోయింది, ఈరోజు నిజం, రేపేమిటో మనకు తెలియదు, కానీ వి లివ్ విత్ హోప్. అందరూ బాగుండాలన్నది అది ఆ భగవంతుడి ముక్కోటి దేవతల ఆశీర్వాదం. ఎందుకంటే ముఖ్యంగా మనం ఉత్తరాంధ్ర వాళ్ళం బాగా సెంటిమెంట్ పీపుల్ కూడా, బాగా వీఆర్ వెరీ సెంటి. సో నాకేంటంటే నాన్నగారు, మా అత్తవారి ఇల్లు, మా పిల్లలు ఇక్కడే పుట్టారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కనెక్టెడ్ టు ఉత్తరాంధ్ర. ఏదున్నా మనం ఫైనల్గా వీఆర్ ఆల్ ఇండియన్స్, అది కూడా దృష్టిలో పెట్టుకుని అవన్నీ పోవాలని, ఆ తర భేదాలన్నీ ఆ తాటాకుల్లాగా ఇందులో కలిసిపోయి ఈ మంటల్లో, అలాగే ఈ ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ కూడా పోయి ఒక తెలియని అందరూ అదే ఆ సర్వేజన సుఖినో భవంతు అన్నట్టు అందరూ బాగుండాలన్నదే. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇంత భారీ ఎత్తున సంక్రాంతి సంబరాలు చూస్తుంటాం. అలాంటిది విశాఖ లాంటి మహానగరంలో పల్లె వాతావరణం ఉట్టిపడేలా ప్రతి అంశాన్ని ఇక్కడ పొందుపరిచి ఉత్తరాంధ్ర కళలు ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఒకే చోట చూస్తుంటే నేను రాత్రి అదే అన్నానండి. ఒకసారి ఇప్పుడు స్టేజ్ మీద కూడా చెప్పాను, ఒకసారి ఇక్కడికి దిగిన తర్వాత కారు దగ్గర నుంచి నేను వేదికకి వెళ్ళే లోపలే మొత్తం ఉత్తరాంధ్రను చూసాను, బికాస్ ఆఫ్ ఆల్ దట్ కల్చరల్ యాక్టివిటీస్. సో ప్లస్ మన కళలు నిజంగా ఈరోజు అన్నీ మనకి ఎన్నో అద్భుతమైన కళలు మనకి ప్రక్రియలో ఉన్నాయి. అవన్నీ ఇక్కడికి తీసుకురావడం అన్నదే ఈ వేదిక. సో ఎందుకంటే దానికి ఆయన పూనుకోవడం, దానికి కార్యరూపం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన టీం కానీ, ఇప్పుడే ఆయన కూడా కలిశాను సార్ని, ఇదంతా అరేంజ్ చేసిన వాళ్ళు నాగేష్ గారు. సో వండర్ఫుల్ ఫీలింగ్ అండి, సో వండర్ఫుల్ ఫీలింగ్. సార్ మీకే జీవీఎల్ గారు, మీరు ఈ సందర్భంగా మాట్లాడాలి. ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే అనూహ్య స్పందన వచ్చింది. చాలా ఎక్కువ మంది ప్రతిరోజు కూడా వస్తున్నారు, హాజరవుతున్నారు. మీరు పెట్టిన కల్చరల్ ఈవెంట్ని చూసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? ఆనందం మీరు గత ఏడాది ఇంట్లోనే బంధువులతోని శ్రేయాభిలాషులతో జరుపుకున్నారు, ఇప్పుడు ప్రజలందరి మధ్య చేస్తారు. చాలా ఆనందంగా ఉంది. ఏదైతే
కనివిని ఎరిగిన రీతిలో ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు అత్యంత ప్రధానమైన పండుగ సంక్రాంతి పండుగ. మనం మిగతా పండుగల్ని జరుపుకున్నంత వేడుగ్గా ఈ పండుగని జరుపుకోవటం లేదు. అందరూ ఎవరింటికి వారు ఎక్కువ పరిమితమయ్యేటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో కానీ దీనికి ఒక వేదిక ఏర్పాటు చేసి అందరూ వచ్చి సమిష్టిగా ఈ పండుగని జరుపుకునే ఒక ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో నా సహచరులు అనేక మంది మిత్రులు ఏర్పాటు చేసిన దానికి నేను పూర్తి సహకారం అందిస్తూ వెనక నించున్నాను తప్పితే ఇదంతా వారు చేసిన కృషి. అద్భుతమైనటువంటి పల్లె వాతావరణాన్ని సృష్టించి అంతకంటే అన్ని రకాల మరి కళలను సంస్కృతులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. విశాఖ వాసులందరూ నిన్న మొన్న దాదాపుగా 40,000 మంది సుమారు వచ్చారన్న ఒక అంచనా. సో ఈరోజు రేపు అసలు పండుగ కాబట్టి ఇక విశాఖపట్నం అంతా కూడా మరి మహాసంక్రాంతి సంబరాలు మేము ఏర్పాటు చేసినటువంటి మహాసంక్రాంతి సంబరాలకి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కి రావాలని వస్తారని ఆశిస్తూ దీనికి ప్రత్యేకంగా మా ఆహ్వానాన్ని మన్నించి మరి హైదరాబాద్ నుంచి వారి కుటుంబానికి దూరంగా ఈసారి మనందరితో పండుగ జరుపుకుంటున్నటువంటి మిత్రులు సాయి కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారు మా పార్టీతో కూడా అనుబంధం ఉన్న వ్యక్తి, మా పార్టీ అభ్యర్థిగా కూడా గతంలో పోటీ చేశారు. అంతకంటే చాలా పరమ మిత్రులు. సో సాయి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇప్పటివరకు సాయి కుమార్ గారు వచ్చారు, ఇంకెవరు సినీ రాజకీయ ప్రముఖులు ఇంకెవరెవరు రాబోతున్నారు? ఈరోజు కేంద్ర మంత్రి ఒకరు వస్తున్నారు, అలాగే ఒక నార్త్ ఇండియన్ స్టార్ అండ్ బీజేపీ ఎంపీ మరొకరు రాబోతున్నారు. కొద్దిసేపట్లో మీకు మీడియా మిత్రులందరికీ వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సాయి కుమార్ గారు పెద్ద నటులే కాకుండా, కళాకారులే కాకుండా, సినీ ప్రముఖులే కాకుండా ఉత్తరాంధ్రవాసి. అందువలన వారు ఇక్కడికి రావటం ఇది మరీ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. సో ఈ 2 రోజుల్లో కూడా అనేక మంది ఇతర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వస్తారు, విచ్చేస్తారు. మరి తెలుగు ఆంధ్ర ప్రజలు ముఖ్యంగా విశాఖ వాసులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పండుగ మాతో పంచుకోవాలని వాళ్ళందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే మాత్రం చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చి సంక్రాంతి జరుపుకోవడం జీవితంలో మర్చిపోలేనటువంటి ఘట్టం అని చెప్పి సాయి కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జీవీఎల్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఒకే వేదిక వద్ద సంక్రాంతి సంబరాలను చేసుకునేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర కళలతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సాంస్కృతిక అంశాలన్నీ కూడా ఇక్కడ పొందుపరిచి ఒకే వేదిక వద్ద సంక్రాంతి సంబరాలను పెద్ద ఎత్తున జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపుగా ఇప్పటికే 40,000 మందికి పైగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు రేపు భారీ స్థాయిలో విశాఖ వాసులు ఇక్కడకు హాజరై సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు దింసా నృత్యంతో పాటు అరకు, అలాగే విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, సాంప్రదాయ నృత్యాలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి కళలన్నీ కూడా ఇక్కడ కనిపించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. నిర్వాహకులు కూడా అద్భుతంగా ఈ ఈవెంట్ను నిర్వహణ చేస్తున్నారనే చెప్పాలి. పెద్ద ఎత్తున భోగి మంటలతో పాటు ప్రతిరోజు సాయంత్రం సినిమా స్టార్స్తో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక సంక్రాంతి సంబరాలకు పెద్ద ఎత్తున ఇటు సినిమా ప్రముఖులు కావచ్చు, లేకపోతే రాజకీయ ప్రముఖులు కావచ్చు హాజరు కాబోతున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే వచ్చినటువంటి సాయి కుమార్ చాలా ఆనందంలో ఉన్నారు. ఉత్తరాంధ్ర వాసిగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.